హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అబ్రాడ్సా బొటిక్. ఇవాల్టి వీడియో అండి యూఎస్ ఆర్డర్ అన్నమాట. రెగ్యులర్ వేర్ కి షార్ట్ ఫ్రాక్స్ అని టాప్స్ అని అవి స్టిచ్ చేయించుకున్నారు మన దగ్గర. సో ఆ మోడల్స్ ఇవాళ నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ మోడల్ ఏంటంటే షార్ట్ ఫ్రాక్ అన్నమాట. సో ఇది స్లీవ్స్ వచ్చేసరికి పైన చిన్న బుట్ట పెట్టారు. ఇవి ఎల్బో స్లీవ్స్ కంటే కొంచెం ఎక్కువ ఉంటాయండి, కొంచెం కిందకే ఉంటుంది. బ్యాక్ నెక్ వచ్చేసరికి స్క్వేర్ లోనే మేము బో పెట్టాము కొంచెం పైకి. యాక్చువల్లీ ఇది ఇంకొంచెం కిందకు వస్తుంది, డీప్ నెక్ అనమాట. కాకపోతే కస్టమర్ డీప్ వద్దన్నారు ఇది. సో అందుకే 2 బటన్స్ ఎక్స్ట్రా వచ్చి 3 ఉంటాయి దీనికి. అండ్ ఇవన్నీ ఫ్రిల్స్ అనమాట, అన్ని గ్యాదరింగ్ ఫ్రిల్స్, చిన్న చిన్నవి. బాక్స్ ఫ్రిల్స్ పెట్టలేదు, కాటన్ కదా, బాక్స్ పెడితే కొంచెం మళ్ళీ లావు కనిపిస్తారని. లోపల అంతా లైనింగ్ ఉంటుందండి, కాటన్ లైనింగ్ వేసాము. మొత్తం కూడా అన్ని ఫ్రాక్స్ కి ఓవర్లాక్ వస్తుంది మీకు. ఇది వచ్చేసి బ్యాక్. ఫ్రంట్ వచ్చేసి కూడా స్క్వేర్ నెక్ కొంచెం చిన్నగా పెట్టాము. లోపల బటన్స్ ఉంటాయి మీకు, ఎక్స్ట్రా బటన్స్ అన్నమాట. ఇది ఫస్ట్ మోడల్. ఓకే, సెకండ్ వచ్చేసి ఇదండి, కలంకారీ టైప్ లో ఉంటుంది. దీనికి ఒక పార్ట్ లో ఏం ఫ్రిల్స్ పెట్టలేదు. ఇది ఓన్లీ 3.5 మీటర్స్ తోనే అండి మీకు ఓవరాల్ కిందంతా గ్యాదరింగ్ ఫ్రిల్స్ వస్తాయి. చూడండి ఎంత దగ్గరగా వచ్చాయో. ఫ్రిల్స్ అనేవి పైకి కనబడేటట్టు పెట్టామండి, బాగుంటుందని. నెక్ వచ్చేసరికి నార్మల్ లీఫ్ నెక్ పెట్టాము, పైపింగ్ ఏం వేయలేదు, పేపర్ స్టిఫ్ వేసామన్నమాట, షేప్ మంచిగా కనపడటానికి. అండ్ ఇది స్లీవ్స్ వచ్చేసరికి బుట్ట స్లీవ్స్, షార్ట్ బుట్ట. చూడండి అన్ని ఫ్రాక్స్ కి ఓవర్లాక్ ఉంటుందండి, గుచ్చుకోవడానికి ఏమీ లేదు. దీనికి కూడా అంతే, లోపల లైనింగ్ ఉంటుంది. ఓవరాల్ ఫ్రాక్ మొత్తం ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫ్రిల్స్ ఉంటాయి అనమాట. ఓన్లీ 3.5 మీటర్స్ లోనే. క్లాత్ కూడా చాలా తక్కువలో అయిపోయింది. సో ఇది సెకండ్ మోడల్. థర్డ్ వన్ వచ్చేసరికి టాప్ అండి, పట్టు టాప్ అనమాట. పట్టు క్లాత్ తో తీసుకున్నారు, ఇది సపరేట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. ఇది వచ్చేసి బ్యాక్ నార్మల్ నెక్ రౌండే, స్లీవ్స్ వచ్చేసి ఎల్బో స్లీవ్స్ వస్తాయి, పైన బుట్ట పెట్టాము. ఫ్రంట్ వచ్చేసరికి ఏమో డైమండ్ షేప్ వస్తుంది విత్ పైపింగ్ తో. కింద టాప్ కి మేము బార్డర్ అటాచ్ చేసాము. మొత్తం ప్లెయిన్ అయితే సేమ్ కలర్ అయితే బాగోదని, సో ఆరెంజ్ బార్డర్ అటాచ్ చేసాము. ఇది థర్డ్ మోడల్. ఫోర్త్ వచ్చేసరికి సాటిన్ క్రేప్ అండి, ఇది లాంగ్ ఫ్రాక్ వస్తుంది. ఇది వచ్చేసి గేరా, మీకు గేరా చాలా వచ్చింది. బ్యాక్ నెక్ వచ్చేసరికి మేము బోట్ నెక్ అండ్ పాట్ పెట్టాము. ఓకే, స్లీవ్స్ అనేవి ఉండవండి, ఓన్లీ ఫ్రిల్స్ వచ్చి ఉంటాయి. లోపల హ్యాండ్ వద్దన్నారు. ఫ్రంట్ వచ్చేసరికి ఇదన్నమాట. ప్రిన్సెస్ కట్ వచ్చింది, ఫ్రిల్స్ ఏం వద్దు అన్నారు. సో ఇది వచ్చేసి నెక్స్ట్ ఇదండి మోడల్. ఇది అంబ్రెల్లా డ్రెస్ అనమాట. ఇది కస్టమర్ వాళ్ళ ఓన్ శారీయే, ఇదేం సపరేట్ ఫ్యాబ్రిక్ కాదు. మొత్తం ప్రిన్సెస్ కట్ తో పెట్టాం. బాడీ చిన్న చిన్న వర్క్ వచ్చింది అక్కడక్కడ. అండ్ స్లీవ్స్ వచ్చేసరికి బుట్ట హ్యాండ్స్, షార్ట్ బుట్టనే. ఫ్రంట్ వచ్చేసరికి డైమండ్ షేప్, అండ్ బ్యాక్ వచ్చేసరికి కూడా అంతే డైమండ్ షేప్ ఉంటుంది. టాజిల్స్ పెట్టాము. ఇది మొత్తం శారీ అండి, ఇది గేరా చాలా వచ్చింది, చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి లాంగ్ ఫ్రాక్ అండి, పింక్ అండ్ వైట్ కాంబినేషన్ వచ్చింది. ఇది బ్యాక్ అన్నమాట, బ్యాక్ నార్మల్ రౌండ్ నెక్కే పెట్టాము. బాక్స్ ఫ్రిల్స్ వస్తుంది, బ్యాక్ రౌండ్ అండ్ టాజిల్స్ ఇవి.
స్లీవ్స్ వచ్చేసరికి చుడీ స్లీవ్స్ వస్తాయండి. మొత్తం ప్లేన్ అయితే బాగోదని బార్డర్ అటాచ్ చేసాము. ఫ్రంట్ డిజైన్ వచ్చేసరికి పోట్లీ బటన్స్ వస్తాయి విత్ పైపింగ్. ఇది వచ్చేసి టాప్ అండి. ఇది కూడా సపరేట్ ఫ్యాబ్రికే. ఫ్రంట్ కీ హోల్ పెట్టాము. స్లీవ్స్ వచ్చేసరికి బెలూన్ స్లీవ్స్, కింద వచ్చేసి ఈ డిజైన్ వస్తుంది, మీకు బార్డర్ అటాచ్ చేసాం అనమాట. క్రాస్ వస్తుంది, క్రాస్ అవుతుంది ఇక్కడ. ఇక్కడ కూడా ఫ్రిల్స్ వస్తాయి చూడొచ్చు. మీకు ఇలా ఇలా వస్తుంది స్లీవ్ వేసుకున్నప్పుడు. బ్యాక్ వచ్చేసరికి ట్రయాంగిల్ షేప్ వస్తుంది, బోట్ నెక్ వస్తుంది, ఇది ట్రయాంగిల్ షేప్ వస్తుంది. ఇది కూడా సపరేట్ అండి ఫ్యాబ్రిక్. ఇది ఫ్రంట్ ప్యాచ్ చేసాము. స్లీవ్స్ వచ్చేసి నార్మల్ ఎల్బో స్లీవ్స్, ఫ్రిల్స్ వస్తాయి. బ్యాక్ అండ్ ఫ్రంట్ వీ నెక్ వస్తుంది. ఇది యాక్చువల్లీ బాటమ్ పార్ట్ అన్నమాట. ఇందాక నేను మీకు మెరూన్ టాప్ చూపించాను కదా, దీనికి వచ్చిన బాటమ్ పార్ట్ ఇది. సో అయితే వాళ్ళకి బాటమ్ ఇది వద్దు, ఇది కూడా టాప్ కుట్టమంటే మేము స్టిచ్ చేసాం అనమాట. ఇదే క్లాత్ మీకు ఇక్కడ స్లీవ్స్ కి బార్డర్ కింద వేసాము, సేమ్ ఇదే క్లాత్. దీనికి వచ్చేసరికి మొత్తం స్కాలప్ కట్ వర్క్ వస్తుంది. హ్యాండ్స్ కూడా అంతే, షార్ట్ కట్ వర్క్ వస్తుంది. చూసుకోండి. లోపల లైనింగ్ వేసారు. బ్యాక్ సైడ్ ఇది స్క్వేర్ లోనే కట్ వర్క్, రౌండ్ కాదు, స్క్వేర్ లోనే కట్ వర్క్. ఫ్రంట్ కూడా అంతే, స్క్వేర్ లోనే కట్ వర్క్. ఇది కూడా అంతే అండి, సపరేట్ ఫ్యాబ్రిక్. టాప్ మొత్తం ఇలా వర్క్ వస్తుంది, కింద మట్టుకి హెవీ వర్క్ ఉంటుంది, కింద హెవీ కట్ వర్క్ వచ్చింది. టాప్ అంతా ఫ్లవర్స్ తోని వర్క్ వచ్చింది. నెక్ అనేది పోట్లీ బటన్స్ తో చేసాము. స్లీవ్స్ కూడా అంతే, స్లీవ్స్ ఎల్బో స్లీవ్స్, సారీ 3/4 వస్తుంది స్లీవ్స్. స్లీవ్స్ కూడా పోట్లీ బటన్స్ పెట్టాము. బ్యాక్ సైడ్ కూడా మీకు మొత్తం పోట్లీ బటన్స్ వస్తాయి అన్నమాట. ఇది కలంకారీ టాప్ అండి, చాలా మెత్తగా ఉంది. ఇది అయితే చాలా సాఫ్ట్ గా ఉంది, చాలా బాగుంటుంది కూడా వేసుకుంటే. స్లీవ్స్ అనేవి మేము క్యాప్ స్లీవ్స్ పెట్టాము, అంటే లెగిస్ ఉంటాయి అనమాట. షార్ట్ లో కూడా కొంచెం లెగిస్ ఉంటాయి వేసుకున్నప్పుడు. ఫ్రంట్ అనేది డైమండ్ షేప్ పెట్టాము, బ్యాక్ నార్మల్ రౌండే పెట్టాము, రౌండ్ నెక్. ఈ టాప్ ఇవే అండి, మొత్తం డిజైన్స్ స్టిచ్ చేయించుకున్నారు. హాఫ్ శారీస్ ఇంకా లాంగ్ ఫ్రాక్స్ అవి ఇంకా వేరే పట్టు క్లాత్స్ లో శారీస్ లో డిజైన్ చేయించుకుంటున్నారు. అవన్నీ నేను మీకు రేపటి వీడియోలో అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.